రాజుల కాలం అంతరించిపోయింది. అయినప్పటికీ బాగా డబ్బున్న కుటుంబాలు ఇప్పటిక్కూడా మాది రాజుల కుటుంబమని చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ల దగ్గర కొంతమంది పాలేర్లు పనిచేస్తూ ఉన్నారు. పాతకాలం నుంచి వాళ్ల కుటుంబీకులు అలాంటి పని చేయడం వల్ల వాళ్లు కూడా పాలేర్లాగే పనిచేస్తూ ఉండిపోతారు. ఇప్పుడు చెప్పుకునే కథ దేవరపల్లి గ్రామంలో రాజుల కుటుంబానికి సంబంధించిన రాజయ్య మరియు అతని కింద పనిచేస్తున్న రంగయ్యది. రంగయ్య ఎప్పట్లాగే ఆ రోజు కూడా పాలు పిండి రాజయ్య ఇంట్లోకి తీసుకెళ్తాడు. రాజయ్య భార్యదేవి, ఏంట్రా పాలు ఈ టైంలో తీస్తావా? రోజు ఉదయాన్నే పశువుల దగ్గర శుభ్రం చేసుకోవాలని తెలీదా? ఒకటే దుర్వాసనొస్తుంది. అయినా నువ్వు ఆలస్యంగా ఇక్కడికెందుకు వస్తున్నావు? రోజు రోజుకి నీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కుతోంది. అసలు ఈ మధ్య సరిగ్గా పనిచేయడం లేదు. ఏ సమయం పడితే ఆ సమయానికి ఇంటికి వస్తున్నావు. ఒక సమయం సందర్భం అంటూ అస్సలుండడం లేదు. అది కాదమ్మా, ఇంట్లో నా భార్య కడుపుతో ఉంది. తనింట్లో ఎక్కువ పని చేయలేకపోతోందమ్మా. అందుకే సాయం చేసి వచ్చేసరికి సమయం దాటిపోతోంది. ప్రపంచంలో పిల్లలెవ్వరికీ లేరా? మీకే పిల్లలు పుట్టబోతున్నారా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పొద్దు పొడిచినప్పటినుంచి పొద్దు పోయేంత వరకు నేను వెళ్ళు అని చెప్పేదాకా ఇక్కడే ఉండాలి. అర్థమైందా? సరే అమ్మగారు, పాలు తీసుకోండి. ఇవి జున్ను పాలు, అయ్యగారికిష్టం కదా, అందుకే దీన్ని తీశాను. ఈరోజు పొద్దున్నే ఆవు లేగదూడని కన్నది. మంచిది, వాటిని బాగా చూసుకో. తొందరగా మిగిలిన వాటి దగ్గర కూడా పాలు పిండి మొక్కలకు నీళ్లు పోయి. అతను సరి అని చెప్పి జున్నుపాలు ఆమె చేతికిస్తాడు. దేవి వాటిని తీసుకుని లోపలికి వెళ్తుంది. రంగయ్య మిగిలిన పశువుల దగ్గర కూడా పాలు పిండి దేవికిస్తాడు. తర్వాత పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. ఇంతలో దేవి వచ్చి, ఒరే రంగయ్య, మొక్కలకు తర్వాత నీళ్లు పోద్దువుగాని అయ్యగారు బయటికి వెళ్ళాలి. ముందాయన వేసుకునే చెప్పులు శుభ్రం చేసి తర్వాత ఆయన ఖద్దరు చొక్కాని ఇస్త్రీ చెయ్యి. అర్థమైందా? సరే అమ్మగారు, ఇప్పుడే చేస్తాను అని దేవికి సమాధానం చెప్పి ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడు రంగయ్య. కొంత సమయం తర్వాత అల్పాహారం తిని రాజయ్య బయటికొస్తాడు. అతను చెప్పులు వేసుకుని, ఒరే రంగయ్య, మనం పొలం దాకా వెళ్ళాలిరా, త్వరగా ఎడ్ల బండి తీ. అయ్యగారు, ఒక ఎద్దు ఆరోగ్యం బాగలేదయ్యా, అందుకే ఈ రోజు ఒక్కరోజుకి మనం నడుచుకుంటూ వెళ్దాం. నేను మీకు గొడుగు పడతాను. ఇవన్నీ ముందు చూసుకోవాలని తెలీదా నీకు? నడుచుకుంటూ ఊర్లోకెళ్తే నా పరువు ఏం కావాలి? ఆ మాటలకు రంగయ్య ఏం మాట్లాడ్డు. ఇక రాజయ్యకి రంగయ్య గొడుగు పడతాడు. ఇద్దరూ కూడా పొలానికి బయలుదేరతారు. చాలా దూరం నడిచిన తర్వాత, అయ్యా, మీ కాళ్ళు నొప్పులుగా ఉంటే అక్కడ కూర్చోండయ్యా. ఏరా, నేనక్కడ కూర్చోకపోతే తీసుకెళ్ళవా ఏంటి? నా కాళ్ళు నొప్పులు పుడితే నేను కూర్చుంటాను. కూర్చోమని నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. రంగయ్య దానికేం మాట్లాడకుండా ఉంటాడు. ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి చేరుకుంటారు. పొలాన్ని చూసిన రాజయ్య చాలా కోపంగా, ఏరా, సమయానికొచ్చి పొలానికి నీళ్లు కూడా పెట్టడం లేదా నువ్వు? ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని కదా నిన్నిక్కడ ఉంచింది. ఇవన్నీ చూసుకోకపోతే నువ్వు నా దగ్గర ఎందుకురా ఉండేది? అయ్యా, ఇంటికి పనివాళ్లు రావట్లేదని అమ్మగారు ఇంటి పని మొత్తం నాకే చెప్తోంది. ఇక ఆ పని మొత్తం ముగించుకుని వచ్చే సమయానికి ఎండ పడిపోతోంది. ఎండలో నీళ్లు పెడితే చచ్చిపోతాయని సాయంత్రం వచ్చి నీళ్లు పెడుతున్నాను. నీళ్లు సరిపోవడం లేదనుకుంటా అయ్యా. రేపట్నుంచి ఉదయం సాయంత్రం 2 పూటలా నీళ్లు పెడతాను. చూడు రంగయ్య, అన్ని పనులు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటావని నిన్ను పెట్టుకుంది. నీకంటే మీ నాన్న, మా నాన్న దగ్గర బాగా పనిచేసేవాడు. నువ్వు పని దొంగవి అంటూ ఇంకొక 4 మాటలు తిడతాడు రాజయ్య. ఆ మాటలకు రంగయ్య ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇక ప్రతిరోజు కూడా వాళ్ల పనులన్నీ బాగా చూసుకోవడంతోనే రంగయ్యకు సరిపోతూ ఉంటుంది. అతను బాగా అలసిపోయి ఇల్లు చేరుకుంటాడు. అప్పుడతని భార్య సుందరి, ఏవయ్యా, బాగా అలసిపోయినట్టు కనబడుతున్నావు. కాస్తంత కూడు తినరాదు? నేను పెట్టుకొని తింటాన్లేవే. ఇంతకు నువ్వు తిన్నావా లేదా? లేదయ్యా, ఇద్దరం కలిసి తిందామని నువ్వొస్తావని నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను. సరే, నేను నీకు కలిపి పెడతాన్లే, రా, ఇద్దరం కలిసి తిందాం అని భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేస్తారు. అప్పుడే భార్య అతనితో, అయ్యా,
నాకు నెలలు నిండుతున్నాయి. నువ్వు కాస్త దగ్గరగా ఉంటే మంచిది. ఒక 4 రోజులు నాతో పాటు ఉండయ్యా. ఒక పిల్లో పిల్లాడో పుట్టిన తర్వాత నీ ఇష్టం. ఆ ఇంటికి వెళ్ళడమే మన పని. ఇక రావడం అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. 2 రోజులు అయింది. ఇంటికొచ్చి పనితోనే సరిపోయింది. అవసరమైతే అక్కడే పడుకో అంటున్నారు. ఎదురు మాట్లాడలేని పరిస్థితి. నేనేం చేయగలను చెప్పు? ఎందుకయ్యా అక్కడ పనిచేయడం? జీతమా కొద్దిపాటి ఇస్తారు. మనకంటూ ఒక సొంత పొలం ఉంది. దాన్ని సాగు చేసుకుని బతుకుదామయ్యా. అక్కడ పని మానే. తరతరాలుగా మేము ఇదే పని చేస్తున్నామే. ఇంకా ఇది తప్ప మాకింకొకటి తెలీదు. అప్పుడు సుందరి, రేపు మనకు పుట్టే బిడ్డ కూడా వాళ్ల దగ్గర పనిచేయడానికేనా? మనకంటూ ఆశలు ఆశయాలు ఉండవా? ఇంకెప్పుడయ్యా మనం మారేది? మన బతుకులు మారేది? జీవితకాలం అంతా ఇదే చేసుకుంటూ బతకాలా? ఇట్టా ఏమీ నాకు నచ్చడం లేదు. నా మాట విని పని మానే. అందుకు రంగయ్య ఆలోచనలో పడతాడు. సరే చూద్దాంలే అని అంటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఎప్పట్లాగే రంగయ్య రాజయ్య ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే అతని ఇంటి పక్కన ఉండే సుబ్బయ్య అక్కడికొచ్చి రంగయ్యతో, రంగయ్య, సుందరికి నొప్పులు మొదలయ్యాయి. నిన్ను తొందరగా తీసుకురమ్మని చెప్పింది. తొందరగా బాబుగారితో మాట్లాడు. తొందరగా ఇంటికి బయలుదేరుదాం పదా. రంగయ్య హడావిడిగా రాజయ్య దగ్గరకొస్తాడు. రాజయ్యతో అదే విషయాన్ని చెప్తాడు. చాలా పనులున్నాయి కదరా, ఇప్పుడు వెళ్తే ఎలా చెప్పు? నీ భార్యని సుబ్బయ్య చూసుకుంటాడులే. అది కాదు బాబుగారు. ఇలాంటి సమయంలో భార్య పక్కన నేనుండకపోతే ఎలా చెప్పండి? పనుందని చెప్తున్నాను కదా, నోరు మూసుకొని పని చేసుకో. రే సుబ్బయ్య, నువ్వెళ్ళా అని అంటాడు. సుబ్బయ్య అతనితో ఏదో చెప్పబోతుంటే రాజయ్య అతని మాటలు పట్టించుకోడు. రంగయ్య చాలా బాధపడుతూ పని చేస్తూ ఉంటాడు. సుబ్బయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో దేవు వచ్చి, అరే రంగయ్య, పిండి వంటలు చేయాలని చెప్పాను కదా, త్వరగా రారా, వచ్చి పనిచేయి అని చాలా కోపంగా పిలుస్తుంది. అతను పనిచేయడానికి వెళ్తాడు. అతను పని చేస్తున్నప్పటికీ అతని ధ్యాస మొత్తం భార్య మీదే ఉంటుంది. అప్పుడే రాజయ్య కూడా ఏదో పని చెప్తాడు. భార్యాభర్తలిద్దరూ పదే పదే ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. దాంతో బాగా విసిగెత్తిపోయిన రంగయ్య చాలా కోపాన్ని దాచి ఉంచుతాడు. అప్పుడే సుబ్బయ్య వచ్చి రాజయ్యతో, అయ్యా, రంగయ్యకి మగపిల్లోడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మొదట్లో నేను చాలా భయపడ్డాను, ఏమవుతుందో అని. దేవుడి దయవల్ల అంతా మంచి జరిగింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రంగయ్య చాలా సంతోషపడతాడు. అయితే మాకు చిన్న పాలేరు పుట్టాడన్నమాట. ఒరేయ్ రంగయ్య, మా చిన్న పాలేరుగాడికి కొన్ని బియ్యం తీసుకొని పో. వాడి పేరు చెప్పుకొని ఇవాళ పొంగల్ చేసుకొని తినండి అని అంటాడు. ఆ మాటలకి రంగయ్యకి బాగా కోపం వస్తుంది. పుట్టగానే అప్పుడే పాలేరు అంటున్నావు నా కొడుకుని. ఇదేం బాగాలేదయ్యా. నా భార్య ప్రసవ వేదన పడుతుంది అన్నా కూడా మీరు కనికరం చూపించకుండా నన్నిక్కడే ఉంచారు. దానికేమన్నా అయ్యుంటే ఏంటి పరిస్థితి? ఏదైనా గొడ్డు చాకిరీ ఇక్కడ చేయించుకుంటూ సరిగ్గా పైసలు కూడా ఇవ్వరు. నేనెందుకు పనిచేయాలి? చాకిరీ చేయించుకుంటూనే నన్నొక పురుగును చూసినట్టు చూస్తారు. మీ కంటికి మేమెలా కనపడుతున్నావయ్యా? ఒరే రంగయ్య, మీ అయ్యగారికి ఎదురు మాట్లాడుతున్నావా? నీతో కూడా అలానే మాట్లాడతాను, కానీ ఆడదానివని వదిలేస్తున్నాను. చిన్న పెద్ద తేడా లేకుండా ఒరేయ్ ఒరేయ్ అని అందర్నీ పిలుస్తావు. అసలు నువ్వు ఆడపుట్టుక పుట్టిందానివేనా? ఆ మాటలకు రాజయ్య, ఒరేయ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఇక్కడ పని చేయకపోతే నీకు పూట గడుస్తుందా? నేనేదో ఒక పని చేసుకొని బతుకుతానులేండయ్యా. నేనిక్కడికి రాకపోతే మీకు పూట గడుస్తుందో లేదో చూసుకోండి. నేనీ రోజు నుండి పని మానేస్తున్నాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను సరాసరి భార్య దగ్గరికి వెళ్లి తన భార్య బిడ్డల్ని చూసుకుంటాడు. ఇక భార్య కూడా అక్కడ పని మానేశాను అన్న విషయం చెప్తాడు రంగయ్య. ఆ మాటలు విని ఆమె మరింత సంతోషపడుతుంది. ఆ రోజు నుంచి అతను పనికి వెళ్లడం మానేస్తాడు. రాజయ్య, దేవి ఇద్దరూ కూడా ఇంట్లో పనిచేయలేక అల్లాడిపోతూ ఉంటారు. పశువుల్ని చూసుకోవడం, వాటిని శుభ్రం చేయడం, పాలు తీయడం, మొక్కలకు నీళ్లు పోయడం, ఇంట్లో పని, వంట పని, చేను దగ్గర పని, అలా చెప్పుకుంటూ పోతే చిన్న పని దగ్గర్నుంచి పెద్ద పని దాకా అన్నీ వాళ్లే చేసుకోవాల్సి వస్తుంది. వాళ్లే ఇంట్లో పనిచేయడానికి
ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. అలా ఉండగా ఒకరోజు దేవి భర్తతో, ఇన్ని రోజులు రంగయ్యను చాలా తప్పుగా మాట్లాడానండి. రంగయ్య నిజంగానే గొడ్డు చాకిరీ చేస్తున్నాడు. అది మన దాకా వస్తే గాని అర్థం కాలేదు. చెప్పులు తుడవడం దగ్గర్నుంచి పాయిఖానాను శుభ్రం చేసే వరకు అన్ని పనులు చేసేవాడు. ఎన్నోసార్లు సూటిపోటి మాటలన్నాము. ఎప్పుడూ ఎదురు మాట్లాడేవాడు కాదు. మనమే అతని భార్య విషయంలో తప్పు చేశాము. జీతం కూడా సరిగ్గా ఇవ్వలేదు. మన పని మనం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు నాకు బాగా అర్థం అవుతోంది. నాలో చాలా మార్పు తీసుకొచ్చాడు రంగయ్య అని అంది. దానికి రాజయ్య, నీలోనే కాద్దేవి, ఈ వారం రోజులు నాకు కూడా రంగయ్య విలువ ఏంటో బాగా అర్థమైంది. వాడు మన ఇంట్లో పనివాడు కాదే, మన ఇంటి మనిషి. వాడున్నాడు కాబట్టి మనం సంతోషంగా ఉన్నాం. ఆ సంగతి మర్చిపోయి ప్రవర్తించాము. రంగయ్యకి క్షమాపణ చెప్పి పనికి రమ్మని చెప్పండి. తను పొలం పశువుల్ని చూసుకుంటే చాలు. ఇక మిగిలినవన్నీ నేనే చూసుకుంటాను. ఆ విషయం అతనితో చెప్పండి. జీతం కూడా సమయానికి ఇస్తామని చెప్పండి. మనం వెళ్ళి పిలిస్తే వాడు రాడే. అప్పుడే రంగయ్య అక్కడికొచ్చి, నేనెందుకు రానయ్యా? నేనెప్పటికీ మీ మనిషినే. మీరు పడుతున్న కష్టం సుబ్బయ్య నాకు చెప్పాడు. అందుకే వచ్చాను. రంగయ్య, మమ్మల్ని ఇద్దరినీ క్షమించు. ఇంకెప్పుడు కూడా మేం నిన్ను తప్పుగా మాట్లాడము, తప్పుగా చూడము. నీ విలువేంటో మాకు బాగా అర్థమైంది అన్నాడు రాజయ్య. అప్పుడు దేవి, అవును రంగయ్య, నేను కూడా ఎప్పుడు ఎవర్ని ఒరే అరే అని పిలవను. నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏంటో మాకు బాగా అర్థమైంది. మమ్మల్ని క్షమించు. రంగయ్యకి విలువ దొరికినందుకు రంగయ్య చాలా సంతోషపడతాడు. ఇక వాళ్లతో సంతోషంగా మాట్లాడి తన పని తను చేసుకుంటూ పోతాడు. అప్పట్నుంచి ఆ ఇంట్లో రంగయ్యకు చాలా విలువుంటుంది. వాళ్ళు సమయానికి జీతమిచ్చి అతన్ని చాలా గౌరవంగా చూసుకుంటారు.